మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. చంద్రబాబు ప్రభుత్వం అప్పుల్లో ఆల్ టైమ్ రికార్డు నెలకొల్పింది. మంగళవారం నాడు మరో భారీ అప్పు చేసింది. 4,400 కోట్ల రూపాయలను అప్పుగా తెచ్చింది. 1,800 కోట్ల రూపాయలు అప్పు తెచ్చేందుకు మార్క్ఫెడ్ ద్వారా గ్యారంటీ ఇస్తూ జీవో జారీ చేసి 24 గంటలు కూడా తిరగకుండానే మంగళవారం నాడు 4,400 కోట్ల రూపాయల అప్పులు చేసింది. మే నెల ప్రారంభమై 5 రోజులు గడవక ముందే 6,200 కోట్ల రూపాయలు అప్పులు చేసింది కూటమి సర్కార్. చంద్రబాబు ప్రభుత్వం దేశంలోనే అత్యధికంగా అప్పులు చేస్తున్న రాష్ట్రంగా ఏపీని మార్చేసింది. మంగళవారం రిజర్వ్ బ్యాంక్ సెక్యూరిటీల వేలం ద్వారా 4,400 కోట్లు అప్పులు తెచ్చింది. దీంతో చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటి వరకు తెచ్చిన అప్పులు 3,62,855 కోట్లకు చేరాయి. వైఎస్ జగన్ ప్రభుత్వం 5 ఏళ్లలో అంటే 60 నెలల్లో 3,37,000 కోట్ల అప్పులు తీసుకొస్తే సీఎం చంద్రబాబు కేవలం 24 నెలల్లోనే 3,62,855 కోట్ల అప్పులు చేయడం ఆర్థిక శాఖ అధికారులను సైతం ఆందోళన కలిగిస్తోంది. ఈ నెలలో సోమవారమే చంద్రబాబు ప్రభుత్వం 1,800 కోట్లు అప్పు తెచ్చేందుకు మార్క్ఫెడ్ ద్వారా గ్యారంటీ ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 24 గంటలు గడవకుండానే మంగళవారం 4,400 కోట్ల రూపాయల అప్పులు తెచ్చింది. ఈ తాజా అప్పులతో ఇప్పటి వరకు తెచ్చిన అప్పులు 3,62,855 కోట్లకు చేరాయి. ఈ అప్పులు తీరు చూసి ఆర్థిక నిపుణులు సైతం నివ్వెరపోతున్నారు. ఎన్నికల ముందు చంద్రబాబు ఊరూరా తిరిగి రాష్ట్రం శ్రీలంక అయిపోయింది, నేను అధికారంలోకి వస్తే అప్పులు లేకుండా పాలిస్తా, సంపద సృష్టిస్తానని ప్రచారం చేశారు. తీరా చూస్తే ఇప్పుడు వైఎస్ జగన్ హయాంలో 5 ఏళ్లలో చేసిన అప్పులను చంద్రబాబు 2 ఏళ్లలోనే చేశారు. దీంతో శ్రీలంక, సోమాలియా కంటే ఘోరంగా సీఎం చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మార్చేశారని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇంత దారుణంగా దేశంలో ఏ సీఎం చేయని రీతిలో అప్పులు చేస్తున్న చంద్రబాబు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడం లేదు. ఆడబిడ్డ నిధిని ఎగనామం పెట్టారు, నిరుద్యోగ భృతిని ఎగనామం పెట్టారు, తల్లికి వందనంలో కోతలు పెట్టారు, రైతు భరోసాలో కోతలు పెట్టారు, ఉద్యోగులకు ఇవ్వాల్సిన డిఏ బకాయిలు, ఐఆర్, పీఆర్సీ అన్నింటికీ ఎగనామం పెట్టారు. మరి చంద్రబాబు నిత్యం తెస్తున్న అప్పులన్నీ ఏమైపోతున్నాయి అని ప్రజలు అడుగుతున్న ప్రశ్నకు ప్రభుత్వం సమాధానం చెప్పడం లేదు.